హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తే మా కిట్టి పార్టీ అయితే వచ్చేసిందండి. ఎప్పుడు వీడియో పెట్టినా సరే నాకైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ బాగా ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మా వీడియోస్ చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. ఈరోజు కిట్టి పార్టీకి అయితే నేను ఇలా రెడీ అయ్యానండి. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి రీసెంట్గా నేను తీసుకున్నానండి. చాలా బాగా సెట్ అయిందనమాట ఈ డ్రెస్కి. బ్లాక్ బీడ్స్ వచ్చేసి అలాగే లావెండర్ కలర్ పూస వచ్చి అటు ఇటు బుట్ట పూస వచ్చింది. చాలా బాగుందండి. లాకెట్ కూడా విక్టోరియా లాకెట్. హాయ్ హాయ్, అందరం కలిసి ఒకేసారి వచ్చాము ఈ కిట్టీకి మాత్రం. వెళ్ళామా? కమ్. సైన్యం వచ్చేస్తుంది చూడండి, మా సైన్యం. మన కోసమే 2 లిఫ్ట్లు ఉన్నాయి. 2 లిఫ్ట్లు ఉంటే ఇదే వ్యూస్. అందరూ ఒకేసారి వచ్చినా కూడా 2 రావచ్చు. స్టార్టింగ్లోనే చక్కగా ఇలా చెట్లన్నీ పెంచేసి ఉంచారు. అక్కడ డ్రైవింగ్లో ఉన్నాను అక్క నేనైతే. ఈరోజు కిట్టి వచ్చేసి లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో అండి. ముందుగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ చేసేసింది. గేమ్స్కి కావాల్సినవి అన్నీ, అలాగే ఫుడ్ కూడా రెడీ చేసింది. ఆల్రెడీ మేము రాకముందే మాకన్నా గెస్ట్లు వచ్చేసారండి. వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలకి తినిపిస్తున్నారనమాట. చిన్న పిల్లలు, అందులోని ఇప్పుడు హాఫ్ డేస్ కదండి. పిల్లల్ని వదిలిపెట్టి మేము కిట్టి అయితే ఎంజాయ్ చేయాలనుకోవట్లేదు. పిల్లలు కలిసే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా వెళ్ళగానే లక్ష్మక్క అయితే వేడి వేడిగా పకోడీ పెట్టిందండి. పకోడీ అయితే అమేజింగ్ అండి. అసలు ఎక్కడ తినుండు అనమాట, అంత టేస్టీగా ఉంది. నా ఫేవరెట్ అయిపోయింది అనమాట పకోడీ. చాలా బాగా చేశారు. అలాగే గులాబ్ జామున్ మా అందరి కోసం ఫుడ్ని కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారు. చికెన్ ఫ్రై, వెజిటేరియన్స్ కోసం వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంతమందిలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదండి. మేము ఈరోజు నాన్ వెజ్ తినము అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ 2 ప్రిపేర్ చేస్తున్నాము. గోంగూర చట్నీ అలాగే చికెన్ కర్రీ, వీటన్నిటికీ కాంబినేషన్గా వెజిటేబుల్ బిర్యానీ. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అయితే, ఫుడ్ ఐటమ్స్. ఇంకా అందరికైతే గులాబ్ జామున్ స్టార్టర్స్గా ఇచ్చారు. చాలా బాగున్నాయి గులాబ్ జామున్ కూడా. మేమందరం ఇలా కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, మేము కిట్టీస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఈ మంత్ అంతా మనం ఎలా ఎంజాయ్ చేసాము అని మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మీతో పాటు మేము కూడా ఈ కిట్టీస్ అనేవి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ వచ్చాక ఇంకా కిట్టీ అయితే స్టార్ట్ చేసామండి. కిట్టీ గేమ్స్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అనమాట. ఈ గేమ్స్ అనేవి ఎవరైతే కిట్టి కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారండి. అందరికీ ఏం గేమ్స్ ఉన్నాయి అనేది అస్సలు ఐడియా ఉండదన్నమాట. మనం అప్పటికప్పుడు ఆడే గేమ్సే. కిట్టి కండక్ట్ చేసేవాళ్ళు ఈ గేమ్ ఆడరనమాట. మనకి ఎలా ఆడాలో చెప్తారు. అదేనండి మేము పెట్టుకున్న రూల్ అయితే. ఇంకా ఈ గేమ్ వచ్చేసి మనకి రైస్ ఉంటుంది కదా, రైస్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ వేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చండి. అలాగే రెడ్ కలర్, గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ గేమ్ వచ్చేసి టూత్ పిక్తో రబ్బర్ బ్యాండ్ని తీసుకొని మనకి చేతికి వచ్చిన కాయిన్ తీసి ఆ రబ్బర్ బ్యాండ్ మీద పెట్టాలి. అలా ఎన్నైనా పెట్టచ్చు. టైం వచ్చేసి మేము 1 మినిట్ పెట్టుకున్నాము. ఈ గేమ్ ఎలా విన్ను అనేది తెలియాలంటే పక్కన మనకి చిట్టీస్ ఉంటాయండి. ఈ చిట్టీస్లో రెడ్ విత్ 1, రెడ్ విత్ 2, రెడ్ విత్ 5, అలాగే గ్రీన్ విత్ 1, గ్రీన్ విత్ 2, గ్రీన్ విత్ 5. మనం 1, 2, 5 రూపీ కాయిన్స్ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఆ నెంబర్స్ యాడ్ చేసుకున్నాము. మాకు ఈ గేమ్ అర్థం కావడానికి మాకు 2 మినిట్స్ టైం పట్టిందండి. అందుకే ఫస్ట్ అయితే మేము లక్ష్మక్కనే ఈ గేమ్ ఎలా ఆడాలో చూపించండి అక్క అని అడిగాము. తను ఆడి చూపించింది. నేనైతే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ గేమ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్తో, కిడ్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 1 మినిట్ కాకుండా 2 మినిట్స్ అయితే టైం పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ ప్రాసెసింగ్ ఉంది, మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది. గేమ్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. టైం అనేది ఎక్కువ పెట్టుకున్నామంటే. ఇలా మనం 1 మినిట్లో ఎన్నైతే రబ్బర్ బ్యాండ్స్ పెట్టి వాటి మీద కాయిన్స్ పెడతామో ఫైనల్గా ఒక చిట్టి తీయాలన్నమాట.
ఈ గేమ్ వచ్చేసి లక్ గేమ్ అని చెప్పొచ్చండి. మనం పెట్టడమే కాదు, మనం తీసిన చిట్టి అనేది కరెక్ట్‌గా రావాలి. అదంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి ఇలా ఫస్ట్ షఫిల్ చేసేసి మనం ఒక చిట్టి అనేది తీసామంటే ఆ చిట్టీలో ఏముంది అనే దాన్ని బట్టి కౌంటింగ్ చేయాలి. ఇప్పుడు మనకి రెడ్ విత్ 5 వచ్చింది. రెడ్ విత్ 5 వచ్చినప్పుడు రెడ్ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్ మీద ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయో అవి మాత్రమే కౌంట్కి వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఒక్కటి కూడా రాలేదు. అందుకే చెప్తున్నాను ఇదంతా లక్ గేమ్ అనమాట. మనకి రావచ్చు, లేదంటే 1, 2 అలా వస్తుందన్నమాట. చాలా లిమిట్గా వస్తుంది. బై లక్ అండి ఇదంతా. ఇదే కాదండి, ఈరోజు ఆడిన గేమ్స్ అన్నీ లక్ గేమ్సే. నేను లక్ గేమ్స్ అని ఎందుకన్నానో నాకు వీడియో మొత్తం చూశాక కింద కామెంట్ చేసి చెప్పండి. ఇవి నిజంగా లక్ గేమ్స్ అవునా కాదా అని. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియోస్ చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా కలుస్తున్నారు. మీరందరూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు, మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఎనర్జీని ఇస్తాయండి. మేము ఎప్పుడెప్పుడు కిట్టి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అంత ట్రూలీ ఎంజాయ్ చేస్తున్నామండి. మేమందరం ఈ కిట్టి పార్టీ స్టార్ట్ చేసిన కాడ నుంచి అయితే మా లైఫ్ అయితే చేంజ్ అయితే వచ్చిందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకుల పరుగుల జీవితంతో మనం పోరాడుతూ ఉన్నాము. అలాంటిది మనకంటూ ఒక రోజు టైం తీసుకొని మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే థాట్ అనేది మా అందరికీ చాలా బాగా నచ్చింది. మనకంటూ ఒక రోజు అనేది ఉండాలి. హౌస్ వైఫ్గా ఉంటూ మనం కూడా లైఫ్ని హ్యాపీగా రెండింతలు ఆనందంతో మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంత కాన్ఫిడెన్స్ వచ్చేసిందనమాట మాకు ఈ కిట్టి పార్టీ వల్ల. సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. చనా దాల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చనా దాల్తోనే ఈ గేమ్ అనమాట. మనకి బట్టల క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్తో మనం 1 రూపీ కాయిన్ని బాగా టైట్గా పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మనం 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ అయినా తీసుకోవచ్చు. కాయిన్ని మనం అలా అటాచ్ చేసి కాయిన్ ద్వారా ఈ చనా దాల్ని తీసుకొని బౌల్లో వేయాలన్నమాట. ఇదండి ఈ గేమ్ వచ్చేసి. ఇది కూడా లక్ గేమ్ అండి. ఎలా అంటారా, మనకి ఈ చుట్టూ కప్స్ ఉన్నాయి చూసారా, ఈ కప్స్లో ఉందన్నమాట మనకి లక్ అనేది. ఈ కప్స్ కింద నెంబర్ ఉంటుంది. 1 2 3 4 5 6 అలా నెంబర్స్ ఉంటాయండి. మనం ఎన్ని కప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ కప్స్ కింద ఉన్న నెంబర్ అనేది మనకి పైకి కనపడదు, కానీ 1 మినిట్లో మనం అన్ని కప్స్లో వేయాలి. ఫైనల్గా చిట్టి తీయాలి. ఈ చిట్టీలో మనకి ఏ నెంబర్ ఉన్న కప్పు వస్తుందో ఆ నెంబర్ ఉన్న కప్పులోవి మాత్రమే కౌంట్ చేస్తారు. ఈ గేమ్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. చూసారా, ఇది కూడా లక్ గేమే. మనం తీసిన చిట్టి అనేది మనం ఎక్కువగా ఎందులో అయితే వేస్తామో ఆ కప్పు కింద ఉన్న నెంబర్ వస్తేనే ఈ గేమ్ విన్ అవుతాం. అది కూడా 1 మినిట్లో రావాలి. ఈ గేమ్కి ఒక రూల్ అయితే ఉందండి. మనం కప్స్లో వేసేటప్పుడు మనం కరెక్ట్గా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి. ఎలా పడితే అలా జంబ్లింగ్ సిస్టంలో కాకుండా మనం కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అలాగే రావాలి. చూడండి, ఇలా తప్పుగా వేసినప్పుడు మనం చూసుకొని కౌంట్ చేసుకోవాలి. ఎవరైనా సరే రాంగ్ వేశారా లేదా అని కొంతమంది వేస్తూ ఉంటారు కదా గేమ్ ఆడే హడావుల్లో, వాటిని మనమే చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, దీనికి వచ్చేసి కప్ నెంబర్ 1 వచ్చింది. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఈ గేమ్ విన్ అవ్వడానికి ఒక ట్రిక్ అయితే ఉందండి. దాన్ని అయితే ఫాలో అవ్వండి. మనకి క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ని మనము 2 సైడ్స్ పట్టుకోకుండా పైన ఉన్న ఒక సైడ్ ఉంటుంది చూసారా, ఆ సైడ్ మాత్రమే పట్టుకున్నామంటే మన కాయిన్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. మనం కనుక 2 పట్టుకున్నామంటే మనకి గ్యాప్ వచ్చేసి కాయిన్ అనేది జారిపోతూ ఉంటుంది. నేనైతే గేమ్ ఆడేటప్పుడు ఇలానే ఆడానండి, విన్ అయ్యాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఈ గేమ్ విన్ అవ్వాలంటే తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి.
వైట్ పేపర్ మీద 1 to 9 నెంబర్స్ వేసుకుని వాటికి సర్కిల్ చేసుకోవాలి. అలాగే హౌసీ గేమ్లో మనకి ఇలాంటి కాయిన్స్ అనేవి ఉంటాయి కదా, 1 to 99 నెంబర్స్ వరకు ఉంటాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సర్కిల్ చేసుకున్న నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మీద మనం ఇలా 2 చేతులతో కలిపి వేసుకోవాలండి. ఆ సర్కిల్ లోపల మాత్రమే పడేటట్టు వేసుకోవాలి. ఈ సర్కిల్ లోపల పడ్డవి మాత్రమే మనకి కౌంటింగ్కి వస్తాయి. బయట పడ్డవన్నీ కౌంటింగ్ రావన్నమాట. దీనికి టైం లిమిట్ అనేది లేదు. మనం ఎంత టైం అయినా తీసుకొని జాగ్రత్తగా వేసుకోవచ్చు. కాయిన్స్ అన్నీ మనం వేసుకోవచ్చండి. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. కాకపోతే ఇందులో కూడా మనకి లక్ గేమే అండి. ఇది కూడా ఎందుకంటారా, మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇది లక్ గేమ్ ఎలా అయింది అనేది. ఇలా కాయిన్స్ అన్నీ వేసుకున్నాక ఫస్ట్ మనం బయట అవుటర్ లైన్లో ఉన్నవన్నీ తీసేసుకోవాలి, కౌంటింగ్ రావు కాబట్టి. ఫస్ట్ దాన్నైతే మనం తీసివేయాలి. మిగతావి సర్కిల్ లోపల ఉన్న కాయిన్స్ మాత్రం ఇలా నీట్గా ఉంచుకోవాలి. వీటిల్లో మనం ఎలా కౌంట్ చేయాలంటే నెంబర్ 1 మీద 1, 11, 21, 12, 1 to 19 వరకు 1 ఉంటుంది కదా, అలా 1 ఉన్న నెంబర్ వస్తేనే కౌంట్ అవుతుంది. 1తో ఉన్న నెంబర్ ఏదైనా సరే వచ్చినా అది కౌంట్ అవుతుంది. మిగతావన్నీ సర్కిల్ లోపలేవి కూడా తీసేయాలి. అలాగే మిగతా నెంబర్స్ 2, 3, 4, 5 ఏ నెంబర్కి సంబంధించినైనా సరే దానికి సంబంధించిన నెంబర్తో యాడ్ అయి ఉన్నదైతే కౌంటింగ్ అవుతుంది. సింగిల్ అయినా సరే డబల్ డిజిట్ అయినా సరే మిగతావన్నీ కౌంటింగ్ రావండి. ఇదిగోండి ఫైనల్గా అన్ని కాయిన్స్లో 4 కాయిన్స్ అనేవి మనకి కౌంటింగ్ వచ్చినాయి. అందుకే నేను దీన్ని కూడా లక్ గేమ్ అనే అన్నాను. మనం వేసినవి అన్నీ రావాలనేం లేదు కదా, కాకపోతే టైం టేకింగ్ అనేది లేదనమాట. మనం ఎంత టైంలో అయినా వేసుకోవచ్చు. సర్కిల్ లోపల వేసుకోవాలి. ఆ వేసినవి కూడా ఆ నెంబర్కి సంబంధించినవి అయితేనే కౌంటింగ్ అనేది ఉంటుంది. ఈ గేమ్ ఆడేటప్పుడు నాకైతే ఒకటే అనిపించిందండి, ఈ గేమ్ ఆడే వాళ్ళకన్నా కౌంటింగ్ చేసే వాళ్ళకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా పేషెన్సీగా అన్నీ కౌంట్ చేసి పెట్టాలి. గేమ్స్ అన్నీ ఆడుకున్నాక ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. అందరం ఒకే చోట కూర్చొని మేమైతే లంచ్ చేస్తాము. అసలు ఎంత హ్యాపీగా మేము మాటలు చెప్పుకుంటూ మా లంచ్ అనేది చేస్తామోనండి. ఎన్ని నవ్వులు, ఎన్ని జోక్స్ వేసుకుంటూ మేమైతే లంచ్ అనేది చేస్తాము. మేము ఈ లంచ్ అనేది ఎందుకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే, ఏ ఫంక్షన్ అప్పుడో కలుస్తామండి, ఎవరిదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక్కసారి కలుస్తూ ఉంటాం అందరము. అలా కాకుండా ఇప్పుడు ఎవ్రీ మంత్ కలిసి మేము ఎంజాయ్ చేస్తాం కదా, అందుకని హ్యాపీగా లంచ్ చేస్తున్నాం అనమాట. ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేసేది వేరు, ఇలా ఫ్రెండ్స్తో చేసేది కూడా వేరుగా ఉంటుంది. ట్రూలీ చెప్తున్నానండి, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా లంచ్ అనేది అయిపోయాక ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ గేమ్ వచ్చేసి మనకి పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ వెనకమాల నెంబర్స్ అనేవి వేసుకోవాలి. 1 to 6 నెంబర్స్. అలాగే అవుట్ వేసుకోవాలి, అవుట్ అని రాసుకోవాలి. ఇలా నెంబర్స్ అన్నీ రాసుకున్న కప్స్ అన్నీ ఒకే రోలో పెట్టుకోవాలి. అవుట్ అనే కప్ అనేది పైన వచ్చేటట్టు పెట్టుకోవాలి. డైస్ వేసుకుంటూ డైస్లో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కౌంట్ చేసుకుంటూ అన్ని కప్స్ తీసి మనం పైన పెట్టుకుంటూ ఉండాలి. అలా అవుట్ అని వచ్చే వరకు పెట్టుకోవాలండి. టైం లిమిట్ వచ్చి 1 minute. ఈ గేమ్కి వచ్చేసి అవుట్ అని ఎప్పుడైనా సరే వస్తే ఆ గేమ్ అంతటితోనే ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఈ గేమ్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇది కూడా లక్ గేమేనండి, ఏ మాత్రం డౌటే లేదు. మనకి 2 times డైస్ వేసినా అవుట్ రావచ్చు, 3 times వేసినా రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా గేమ్ అంతా అయిపోయే వరకు. చూసారా, ఇలా అవుట్ అని వచ్చిందంటే ఇంకా గేమ్ అనేది అంతటితో ఎండ్ అనమాట. ఈరోజు గేమ్స్ అన్నీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మీరు కూడా మా కిట్టి పార్టీని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా కిట్టి అనేది ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా మేము అందరం వచ్చేసి బాయ్ చెప్దామని మీ అందరికీ ఇక్కడికి ఇలా అన్నమాట, ఒక ఫోటో దిగుదామని చెప్పేసి. ఈరోజైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.